అని చేయడం. ఓకే 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 గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద చార్టర్స్ అకాడమీ CSCMA ఫైనల్ క్లాసెస్. Myself Ashok Muttamaina sir, I am a mentor. Okay sir, the agenda of the session is the 5-day strategy, FR 5-day strategy before the final exam. Sir, before going to the session, I request every people, we hope the positives are always positive gaane undandi. Hope is the best thing for the positive gaane undandi. Positive results e vastayani chadavandi, positive ne undandi, every day positive gaane undandi. Every day we are done with almost 95% of the గుడ్ థింగ్. ఆ 5% మీరు ఎగ్జామ్ ముందు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారనేది మ్యాటర్స్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. పేపర్స్ గోయింగ్ టు బి సమ్వేర్ మోడరేట్ వస్తాయి, కొన్ని పేపర్ టఫ్ వస్తాయి, కొన్ని పేపర్లు ఈజీ వస్తాయి. దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. యూ విల్ నెవర్ చేంజ్ ఇట్ అ ప్యాటర్న్. బట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎగ్జామ్ ముందు, మీరు 1.5 డేలో ఎంత రివైజ్ చేయగలుగుతున్నారు, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ టు, ఈ ఫ్యాక్టర్స్ మాత్రం మిమ్మల్ని డ్రైవ్ చేయగలుగుతాయి సార్ ఎగ్జామ్కి. ఆ ఫ్యాక్టర్స్ కాకుండా ఏ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని డ్రైవ్ చేయగలుగుతారు, మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చే విషయాన్ని పక్కన పెడితే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎగ్జామ్ అప్పుడు, యూఆర్ ఏ కాన్ఫిడెంట్ టు క్లియర్ అనేది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నది అనేది క్లియర్ చేయగలుగుతారు సార్. దట్స్ అపార్ట్ ఫ్రమ్ ద మోటివేషన్ అండ్ కమ్ టు ద సెషన్. డిస్కస్ మోస్ట్లీ 5 to 6 minutes సార్. సార్ ఈ 5 days స్ట్రాటజీని నేను ఎలా డివైడ్ చేశానంటే సార్, ముందే చెప్తాను సార్. ఒక బిగ్ చాప్టర్ సార్, ఎవ్రీడే ఒక బిగ్ చాప్టర్ చేయాలి. ఎవ్రీడే ఒక బిగ్ చాప్టర్ సార్. బిజినెస్ కాంబినేషన్ 116, 115 చూడండి ఎవ్రీడే సార్. ఎవ్రీడే ఐ వాంట్ షేర్ దిస్ PDF ఆల్సో, డోంట్ వరీ. ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ 1 day, బిజినెస్ కాంబినేషన్ 1 day, 116 1 day, 115 1 day, అంతే సార్. ఎవ్రీడే నేను ఒక బిగ్ చాప్టర్ని బైఫర్కేట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే సార్ దేర్ ఈజ్ అ 2 way, అందరూ ఒక 2 ways. ఫస్ట్ వే ఏంటంటే సార్, అందరం ఇండెక్స్ 2 SS స్టాండర్డ్స్ అన్ని చేస్తాం సార్. SS స్టాండర్డ్స్ అన్ని చేసి అప్పటికే 3 days అయిపోతుంది. సో 4th day 5th day ఇంపార్టెంట్ చాప్టర్స్ మిస్ అవుతాం. ఇప్పుడు ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ సార్ మనకి ఈజీగా 14 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈజీగా 14 మార్క్స్ వస్తాయి. 14 to 20 మార్క్స్ గ్యాదర్ అవుతుంది ఈ చాప్టర్. ఓకేనా, 14 to 20 మార్క్స్ గ్యాదర్ అవుతుంది. సో ఇలాంటి చాప్టర్ని మనం రివైజ్ చేయగలిగితే, ఇలాంటి చాప్టర్ని ఫస్ట్ డేనే రివైజ్ చేయగలిగితే వి గెట్ మోర్ మార్క్స్ అనమాట. ఓకే, ఈ రోజు మనం 20 మార్క్స్ గెయిన్ చేసాం. బిజినెస్ కాంబినేషన్ కన్సాలిడేషన్ సార్ ఎంత కాదన్నా 20 మార్క్స్ వస్తుంది. ఓకే, ఈ రోజు ఒక 20 మార్క్స్ రివైజ్ చేయగలిగాం సార్. 116 ఈ సెట్ 115 ఇవన్నీ కలిపి ఒక 15 to 20 మార్క్స్ వస్తాయి సార్. ఓకే, ఒక 3 daysకి మనం ఒక 60 మార్క్స్కి వెళ్ళగలిగాం సార్. ఫోర్త్ డే వచ్చి ఇండెక్స్ 33 సార్. 115 లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉంటుంది సార్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 8 మార్క్స్ వస్తుంది మీకు, మిగతా అన్ని కాదు. లాస్ట్ డే వచ్చి ఒక 10-15 మార్క్స్. ఇలా ప్రతి డే ఒక పెద్ద చాప్టర్ని బైఫర్కేట్ చేసుకోండి. ఎవ్రీ డే ఒక పెద్ద చాప్టర్ని మీరు తీసుకున్న మీ ఫైనాన్స్ ముందు పెడితే కాంబినేషన్ చేసుకోండి, కాంబినేషన్ ముందు పెడితే ఇది ముందు పెట్టుకోండి. బట్ దట్ ఈస్ ద అప్రోచ్ సార్. దట్స్ డే 1లో నేను ఏం చేయాలి సార్? సార్ యూ హ్యావ్ ఎ నోట్బుక్, ట్రై టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్. యూ హ్యావ్ ఎ నోట్బుక్, టైం వైజ్ కూడా ఇస్తాను. యూ హ్యావ్ ఎ నోట్బుక్, ట్రై టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్ సార్. Day 1 యువర్ డే స్టార్ట్ విత్, I expect at least, sir, you require the 14 hours per day, sir. 14 hours per day. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం ఇది మ్యాండేటరీ సార్. 14 hours per day. అసలు దీన్ని తీసేదే లేదు సార్. 14 hours per day. దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోండి సార్. ఈజ్ నీడెడ్ ద 14 hours per day. యూఆర్ ఈజీ టు గెట్ ద 80, 60 to 80 అనేది పెద్ద మ్యాటర్ కదా సార్. 14 hours per day. 14 hours per day. 14 hours per day. ఓకేనా, 14 hours per day సార్. మీ టార్గెటెడ్ టైం 14 hours per day. ఎఫెక్టివ్ అవర్స్ ఉండాలి 14 hours per day. సార్ ఎలా చదవాలి సార్? నేను తీసుకున్నది ఏంటి సార్? మై ఫస్ట్ డే ఇదా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండెక్స్ 16, 38, 40, 31. సార్ కాన్సెప్ట్ చదవాలా, క్వశ్చన్స్ చేయాలా? సార్ మీరేం టెన్షన్ తీసుకోకండి, ఎవరు రాలేదు, ముగ్గురు ఉన్నారు. ఓకే, కాన్సెప్ట్ వర్సెస్ క్వశ్చన్. సార్ ఏం చేస్తారండి మీరు? మ్యారథాన్స్ పెట్టుకోండి సార్. మ్యారథాన్స్ సార్, CA ఫైనల్ మ్యారథాన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఆకాష్ కండే సార్వి మ్యారథాన్స్ పెట్టుకోండి సార్. మ్యారథాన్ పెట్టుకొని కాన్సెప్ట్ని ఒకసారి బ్రీఫ్గా చూడండి సార్. వాట్ ఈజ్ వాట్ అని బ్రీఫ్గా చూడండి. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సెప్ట్ని కంప్లీట్ సార్. కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మొత్తం కలిపి 3 hours ఉంటుంది సార్. 2 to 3 hours. 2 to 3 hours సార్. ఫస్ట్ మార్నింగ్ రాగానే 6కి వచ్చారు సార్ మీరు. ఇట్ ప్లాన్ టు 6 or 9, 6 to 9, 3 hours కంప్లీట్ కాన్సెప్ట్ బ్రష్ అప్ సార్. 3 hours కంప్లీట్ కాన్సెప్ట్ బ్రష్ అప్.
కంప్లీట్ కాన్సెప్ట్ని మ్యారథాన్ పెట్టుకోండి సార్. ఓకేనా, యూజ్ యువర్ మ్యారథాన్. ఓకే, మ్యారథాన్తో కంప్లీట్గా కాన్సెప్ట్లో ఏది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏది అన్ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మొత్తం కంప్లీట్ కాన్సెప్ట్ ఆకాష్ అంటే సార్తో వెళ్ళండి సార్. టెన్ టు వన్ టేక్ ఏ బ్రేక్. వీ వాంట్ టు బ్రేక్ తీసేసుకోండి సార్ 10 to 1 నీట్గా. సార్ 10 to 1 సార్, ఇక్కడ ఒక 1.5 hours సార్, 1:30 మీకు ఒక 3.5 hours సెషన్ దొరికింది సార్. ఇక్కడ 3.5 hours సెషన్ దొరికింది మీకు, ఒక 3.5 hours దొరికిద్దా లేదా? ఇక్కడ ఏం చేయాలంటే సార్, ఇక్కడ మనం తెలివి ఉపయోగించుకోవాలి సార్. సార్ 3 hours చేసాం కదా, వెంటనే నేను అది చేస్తేనా? నో సార్, ఇక్కడ మీరు చేసేయాల్సింది ఏంటి సార్? సార్ మీ దగ్గర అతుల్ అగర్వాల్లోనే ఐ హోప్ దట్ 55 or 60 క్వశ్చన్స్ సార్ ఇన్ ద ఫైనాన్స్ అసెస్మెంట్. 45 to 50 క్వశ్చన్స్. ఏమైంది అడుగుతాను, 45 to 50 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సార్ ఇందులో అతుల్ అగర్వాల్ మీకు గెస్ క్వశ్చన్ పెట్టింది 20 to 25. ఐ హోప్ దట్ ఎంతకంటే ఎక్కువ కూడా ఉండదు, 20 to 25. ఓకేనా సార్? సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే సార్, మీరు కాన్సెప్ట్ చదివారు కదా, ఈ 25 ఒక 4th స్లాట్గా చేసుకోండి. ఇప్పుడు 50 క్వశ్చన్స్ చేయాల్సిందే సార్. మై సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైతే డిఫికల్ట్ క్వశ్చన్ ఉందో 50లో అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. 30 to 35 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. 30 to 35 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫస్ట్ ఏం చేయాలంటే సార్, మీరు ప్రాక్టీస్ 10 క్వశ్చన్స్ సార్. 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. విత్ పెన్తో చేస్తారా, చూసుకుంటూ వెళ్తారా మీ ఇష్టం. ప్రాక్టీస్ 10 క్వశ్చన్స్. 3 hours మ్యారథాన్ అయిపోయాక దాని మీద ఉన్న కాన్సెప్ట్ ప్రాక్టీస్ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి సార్. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారంటే, టేకప్ యువర్ ఇండియా 16 సార్. ఎన్ని అవర్స్ పడుతుంది సార్? దీనికి మాక్సిమం ఒక్కొక్క క్వశ్చన్కి మనం 10 minutes చేసుకున్న 10 questions 100 minutes మనకి. బట్ ఇది రివిజన్ కాబట్టి మేక్ ఇట్ 1.5 hours, 1.5 hours. ఓకేనా? 10 to 11:30 సార్. 10 to 11:30 ప్రాక్టీస్ 10 questions. ఓకేనా సార్? నెక్స్ట్ ఇండియా 16 తీసుకోండి సార్. వీఆర్ కంప్లీట్లీ అలొకేటింగ్ ద 1.5 hour అలొకేట్ చేయండి సార్ దీనికి. ఇండియా 16కి కంప్లీట్గా 1.5 hour సార్. 30 minutes కాన్సెప్ట్ రివిజన్. 1 hour మాత్రం క్వశ్చన్స్ డెఫినెట్గా చేయాలి సార్. క్వశ్చన్స్ ఈజ్ ద మ్యాండేటరీ. 1 hour మాత్రం క్వశ్చన్స్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ ఇండియాస్ 1. సార్ ఇంతకంటే ఎక్కువ ఇస్తే యూఆర్ విన్నర్, ఫెయిల్యూర్ స్ట్రాటజీ 1.5 hours. సో మనకు 1 o'clock అయిపోయింది. వీ డన్ విత్ ఇండియాస్. ఇంకా ఫైనాన్స్ అసెస్మెంట్ అవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ వీఆర్ అట్ 1:30 to 3 o'clock స్టార్ట్ చేద్దాం సార్ మనం మళ్ళీ. 3 to 5 సార్. డోంట్ గో విత్ డైరెక్ట్లీ మళ్ళీ ఫైనాన్స్ అసెస్మెంట్కి వెళ్ళకండి సార్. 3 to 5 మనకు స్లాట్ ఉంటుంది సార్. ఈ 2 hours మీరు ఇండేస్ 38 to 40 చేయొచ్చు సార్. ఎందుకు సార్ అక్కడ 1.5 hour ఇచ్చాక 2 hours సార్? 16లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ రిప్లికేటెడ్ 38లో అవుతాయి. 16లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ రిప్లికేటెడ్ 38లో అవుతాయి. సో కంప్లీట్ కాన్సెప్ట్కి మీరు 30 minutes ఇచ్చుకోండి సార్. కంప్లీట్ కాన్సెప్ట్ ఆ ప్రొవిజన్స్ 30 to 40 minutes ఇచ్చుకోండి కంప్లీట్ కాన్సెప్ట్కి. ఓకేనా? ఈ ఇండియా 68, 38 కంప్లీట్ చేయండి సార్. సార్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ టీవైకే కంప్లీట్ చేయాలి సార్ మ్యాండేటరీగా. అండ్ అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్స్ ఈ 2 మాత్రం కంప్లీట్గా చేయాలి సార్. ఈ 2 టీవైకే ప్లస్ అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్ ఇందులో కవర్ అవ్వండి. ఈ 2 మాత్రం కంప్లీట్ చేయాలి. ఓకే సార్. టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 to 5:30 బ్రేక్ తీసుకోండి సార్. ఫైవ్ 5:30 to 8:30. 5:30 to 8:30 సార్. వీ హ్యావ్ ద 3 hours స్లాట్ దొరుకుతుంది సార్ ఇక్కడ. సార్ ఇక్కడ మీరు ఒక గుడ్ రోల్ ప్లే చేయొచ్చు సార్. 5:30 to 8:30 ఆల్రెడీ 10 questions డన్ సార్. ఇక్కడ కంప్లీట్ ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అలొకేట్ చేయండి. కంప్లీట్ ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రై టు సాల్వ్ ద. ఇక్కడ మీరు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఏంటో సార్, ఆల్రెడీ ఒక 10 questions సాల్వ్ చేశారు కదా సార్. ఫస్ట్ 10 questions అవుట్ ఆఫ్ 10లో కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్స్ ఈ 3 hours సార్. కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్స్ టీవైకే మొత్తం కలిపి 12 questions ఉంటాయి సార్. ఇక్కడ ఇవి సాల్వ్ చేయండి సార్. ఇక్కడ ఇవి సాల్వ్ చేసేయండి. ఇక్కడ ఇవి సాల్వ్ చేసేయండి. ఓకేనా సార్? మళ్ళీ 9 to 12 సార్. 9 to సార్ 9:30 to 12. 6కి వెళ్ళిపోతున్నారు కదా మీరు. 9 to 11 o'clock సార్. ఇక్కడ ఒక 1.5 hour ఉంది. ఇక్కడ ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ కాంప్రహెన్సివ్ ఇలిస్ట్రేషన్ కవర్ అయిపోయి సార్. 10 గెస్ట్ క్వశ్చన్స్ కవర్ అయిపోయి సార్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ఒక 45 minutes దానికి అలొకేట్ చేయండి సార్. 108కి మాత్రం ఒక 45 minutes ఇవ్వండి. దట్స్ ఇట్ సార్. సార్ ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్ మనం ఆల్రెడీ ఇక్కడ 3 hours ఇచ్చాం. మార్నింగ్ 3 hours ఇచ్చాం. అది సో వి ట్రై టు కవర్ ద ఆల్మోస్ట్ 30 to 40 questions ప్రాక్టీస్ పడాలి సార్ ఫినాన్స్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా సార్? 108 ఏం చేయాలి సార్? సార్ అతుల్ అగర్వాల్ ఉన్న ప్రతి క్వశ్చన్ టచ్ చేయాల్సింది సార్. అతుల్ అగర్వాల్ ఉన్న ప్రతి క్వశ్చన్ టచ్ చేయాల్సింది. రీజన్ నో ఛాన్స్. దిస్ ఈస్ ద వే టు ద డే 1 సార్. ఓకేనా?
దిస్ అ వే టు డూ ది డే 1 ఫర్ దట్. సో వాట్ ఈస్ యువర్ గో టు ద డే 2? మీ డే 2 ఎలా చేయాలి? డే 2 ఏం చేయాలి సార్? డే 2లో మనం ఏం చేసాం సార్? బిజినెస్ కాంబినేషన్ ప్లస్ కన్సాలిడేషన్. సార్ ఇవి రెండు కలిపి మీకు ఎంత కాదన్నా 20 మార్క్స్ వస్తుంది. ఈ రెండు కలిపి ఎంత కాదన్నా మీకు 20 మార్క్స్ వస్తుంది. బిజినెస్ కాంబినేషన్ ప్లస్ కన్సాలిడేషన్. 2, 36, 23, 20. ఇండేస్ 2, 36, 20. ఓకేనా? ఇండేస్ 2, 36, 20, 23. ఓకేనా సార్? ఇండేస్ 2, 36, 20, 23. సార్ ఎలా చేయాలి? మనం మార్నింగ్ వచ్చేసాం సార్ 6 to 9. సార్ ఈ 3 అవర్స్లో వీఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ బిజినెస్ కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. యూ హ్యావ్ ఎ మ్యారథాన్ ఆఫ్ ఆకాష్ కండే సార్ ఆల్రెడీ బిజినెస్ కాంబినేషన్ మీద. అండ్ క్వశ్చన్ సార్ సరిపోతుందా సార్? మోర్ దాన్ ఎనఫ్ సార్. దట్ షుడ్ బి కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్ సార్. టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 9 to 10 సార్. బ్రేక్ తీసుకోండి సార్. 10 to 1 సార్ ఇక్కడ మాత్రం కన్సాలిడేషన్ టచ్ చేయకండి సార్. కన్సాలిడేషన్ టచ్ చేయకండి సార్. 10 to 1 3 అవర్స్లో వీఆర్ కంప్లీట్ 2, 20, 23 సార్. ఇండేస్ 2, 20, 23 సార్. ఇవి కంప్లీట్ చేసేయండి సార్. ఓకే సార్. 3 అవర్స్ కూడా పట్టవు నాకు తెలిసి. ప్లస్ 36 సార్. ఈ చిన్న స్టాండర్డ్ స్లాట్ అంతా ఇక్కడ అయిపోవాలి సార్. చిన్న స్టాండర్డ్ స్లాట్ అంతా ఇక్కడ అయిపోవాలి. ఇఫ్ ఎనీ టైం మిగిలితే దాన్ని నెక్స్ట్ సార్. ఎంత సార్? 3 అవర్స్ ఇచ్చారు సార్. సార్ ఇండేస్ 2కి 1 అవర్ నేను చెప్తున్నా సార్. 23కి మహా అంటే హాఫ్ అన్ అవర్ సార్. 36కి దీనికి మాత్రమే ఇక్కడ ఒక 1 అవర్ సరిపోకపోయినా ఇక్కడ ఒక అవసరం అయితే 3 to 4 కూడా ఎలకేట్ చేద్దాం. 36 సార్. ఇక్కడ ఇంకొక స్టాండర్డ్ సార్. ఇక్కడ నేను రాసిన దానికి బయటకు వెళ్తుంది కాబట్టి మీకు ఇంటెన్షన్గా చెప్తున్నాను. మీరు ఇంకొక స్టాండర్డ్ ఇంక్లూడ్ చేయొచ్చు 3 to 4కి. వీఆర్ ట్రై టు ఇంక్లూడ్ ద 34 and 113. ఈ రెండు ఇంక్లూడ్ చేసాను సార్. 3 to 4 సరిపోతాయి సార్. చాలా ఎక్కువ టైం సార్ వాటికి. 34 and 113. ఓకేనా సార్? బై 4కి స్టార్ట్ చేయండి సార్. 4 to 5:30 లిజన్ ద మ్యారథాన్ సార్. మ్యారథాన్ 1.5 hours సార్. నేను చెప్పింది లిజన్ ద మ్యారథాన్ వాట్ ఎవర్ యువర్ ప్రాసెస్ యువర్ ఫాలో. జస్ట్ కాన్సెప్ట్ చదవండి సార్. 5:30 to 8:30 కన్సాలిడేషన్ ప్రాసెస్ మీద ఉంటాయి కదా సార్ క్వశ్చన్స్. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కన్సాలిడేషన్ ప్రాసెస్ మీద ఉంటాయి కదా సార్ క్వశ్చన్స్. కన్సాలిడేషన్ ప్రాసెస్ మీద ఉంటాయి సార్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్ సార్? గెస్ క్వశ్చన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. గెస్ క్వశ్చన్స్ ఈజ్ మోర్ దెన్. కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటే ఆ స్టెప్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ అది చైన్ హోల్డింగ్ అది. ఆఫ్టర్ 9 to 11 సార్. 9 to 11, 9:30 to 11 we have to concentrate on the miscellaneous consolidation sir. Miscellaneous consolidation అంటే JVs, joint venture, associate enterprises. Next other miscellaneous things sir. Other miscellaneous. That's it. సార్ ఎన్ని అవర్స్ ఇచ్చారు సార్ కన్సాలిడేషన్? సార్ ఇక్కడ 2 hours ఇచ్చాను, ఇక్కడ 3 hours ఇచ్చాను, ఇక్కడ 1.5 hours ఇచ్చాను. ఆల్మోస్ట్ 3 + 4, 4.5, 6.5 hours సార్. అంతకంటే ఎవరు ఎక్కువ ఇవ్వలేరు సార్ కన్సాలిడేషన్. డోంట్ గివ్ దట్ ఈస్ ద ఫస్ట్ డే 1 డే 2. దట్ ఈస్ ద డే 2. నెక్స్ట్ అవర్ థింగ్ ఈస్ ద డే 3 సార్. సార్ డే 3 ఇస్ వెరీ వెరీ సింపుల్ సార్. దీనికి అసలు బైఫర్కేషన్ అవసరం లేదు సార్. సార్ ఇవాళ 116 ఉంది కదా సార్. 116 దీని ఒక్కదాన్ని పక్కన పెట్టేసేయండి ఫస్ట్. స్టార్ట్ విత్ యువర్ డే సార్. మార్నింగ్ 3 hours సెషన్ ఉంటుంది కదా సార్. ఇన్ 3 hours సెషన్ యూ కంప్లీటెడ్ దిస్ 3 స్టాండర్డ్స్ సార్. దిస్ 3 స్టాండర్డ్స్ సార్. ఫస్ట్ 1 or 2 days నేను ఎక్కువ షెడ్యూల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. 3rd day 4th day తగ్గిపోతాయి. ఎక్కువ షెడ్యూల్ ముందే చేసాం అనుకోండి, అక్కడికి వచ్చేసరికి మన డే తక్కువైనా. ఫస్ట్ 3 hours వీఆర్ గోయింగ్ టు ఇండేస్ 41, 105. డే 3 సార్. ఇన్ 3 hours స్లాట్స్ in 3 hours slot we going to cover the
41, 105, 21 అండ్ ఇండేస్ 102 అవర్స్. సార్ 41కి ఎంతసేపు పడుతుంది సార్? 1 అవర్ పడుతుంది. 21కి ఎంతసేపు? 1 అవర్ సార్. 105కి 1 అవర్ సార్. 3 అవర్స్ అంతే. 3 అవర్స్ సార్ సరిపోతుంది ఇంక్లూడింగ్ కాన్సెప్ట్. సార్ టార్గెట్ పెట్టుకొని చదవండి. అలానే మీరు ఎక్కువ టైం ఇస్తే టైం వేస్ట్ సార్. 105 and 21. ఎస్ అజయ్ అగర్వాల్ చేస్తే నేను చెప్తాను మేడం. అంటే లాస్ట్లో 5 minutes చెప్తాను ఏ క్వశ్చన్స్ మనం కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలని. క్వశ్చన్స్ నేను చెప్తాను, క్వశ్చన్స్ చెప్తాను ఎలా కవర్ చేయాలి. ఓకే సార్ 3 అవర్స్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ఇవి సార్. మీరు కవర్ చేయాల్సిన ఇవి. ఓకేనా? 41, 25, 21 ఇది సార్. నెక్స్ట్ సార్ 10 to 1 ఒక సెషన్ ఉంది కదా సార్. ఈ 4 అవర్స్ని మీరు ఇండియా 116కి ఇచ్చేయండి సార్ కంప్లీట్గా. సార్ ఎలా? కాన్సెప్టా సార్? లిజన్ మ్యారథాన్ ప్లస్ డూ ద 16 క్వశ్చన్స్ ఇన్ అజయ్ అగర్వాల్. 16 క్వశ్చన్స్ ఉంటాయి సార్. డూ ఇన్ ద మోర్ దాన్ అని వస్తాయి 4 అవర్స్. అంతకంటే ఎక్కువ ఇస్తే వీఆర్ ఇన్ ద డేంజర్ జోన్. ఓకే సార్ బై 3 to 5 సార్. ఇక్కడ 2 hours నీట్గా సెషన్ ఉంది సార్. కంప్లీట్లీ గివెన్ టు ద ఇండేస్ 19 సార్. సింపుల్ ఇది సార్. ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఇండేస్ 19. ఇండేస్ 19 ఓకేనా సార్? 5:30 to 8:30 వెరీ సింపుల్ సార్. 116లో ఆర్ ఇంకా ఏమైనా పెండింగ్ టాపిక్స్ ఉన్నాయా? దట్స్ ఇట్ సార్. సార్ 9 to 11 2 hours is more than enough to in days 102. Okay, in days 1. This is a day 3. The last day is a day 4 sir. 5th day నేను జస్ట్ ఇస్తాను దాని గురించి. సార్ డే 4 ఈ ఆల్రెడీ డన్ విత్ దిస్. ఇంకా మిగిలిపోయిన ఏం సార్ మనకి డే 4లో అంటే వెరీ సింపుల్ సార్. 133, 115 133, 115. సార్ ఇందులో 133, 115లో 33, 115 ఇస్ ద బిగ్గెస్ట్ స్టాండర్డ్ సార్. ఇవ డే స్టార్ట్ విత్ ఆల్వేస్ 6 to 9 ఉంది కదా సార్. 3 hours given the 33 sir. 33 take the 1.5 hour to 2 hours time sir given the 33. Okay, very simple sir. 10 to 1 115 కి ఇవ్వండి సార్. రివిజన్ క్లాస్ ఉంది ఆల్రెడీ, వినండి. గెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, గెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. త్రీ అవర్స్ సరిపోదు నేను, ఇంకొక 1 hour ఎక్స్ట్రా. 3 to 5 మళ్ళీ 115 ఇవ్వండి సార్. ఇక్కడ ఒక 2 hours సార్. 5:30 to 8:30 we go for the our 101 standard plus India's 1 standard. ఈ రెండింటికి వెళ్ళాలి. our 101 standard and India's 1 standard. ఇంకొక స్టాండర్డ్ ఉంది సార్ ఇక్కడ. India's 20 వేరీ India's 20 ఫర్దర్. లాస్ట్ 2 hours సార్ మర్చిపోకండి. క్యాష్ ఫ్లో 9 to 11 2 hours. India's 7 detailed strategy. India's 7. Okay, India's 7. Okay, that's it sir. Last sir మీకు మిగిలింది 4th day sir. If you are really having again time ఉంటే you try to revise the standard. ఎందుకంటే 12 కూడా నా దృష్టిలో అది కాదు. మీకు నిజంగా 4th day 5th day రివైజ్ చేయండి, లేకపోతే ఈ రిమైనింగ్ చదువుకోండి. గో విత్ యువర్ ఎగ్జామ్. దట్స్ ఇట్. దిస్ అ వే టు కవర్ సార్. దిస్ అ వే టు కవర్ యువర్ సిలబస్. బట్ కవరేజ్ సార్ ఎలా, ఏ క్వశ్చన్స్ చేయాలి, కవరేజ్ ఏం చేయాలి, ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. కవరేజ్ సార్. కవరేజ్ ఎలా చేయాలంటే
సార్ ఏ గ్రేడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఏ గ్రేడ్ స్టాండర్డ్స్ అంటారు కదా మీరు, ఏ గ్రేడ్ స్టాండర్డ్స్ ఏదైతే అట్లా కూడా ఇచ్చాడు, ఏ గ్రేడ్ స్టాండర్డ్, బిగ్ స్టాండర్డ్స్, ఏ గ్రేడ్ స్టాండర్డ్స్, వాటికి గెస్ట్ క్వశ్చన్స్ ప్లస్ టీవైకే క్వశ్చన్స్ ప్లస్ న్యూ ఆర్టీపీ న్యూ ఎంపీ, ఓకేనా, నథింగ్ బట్ అన్ని క్వశ్చన్స్. ఓకే, ఏ గ్రేడ్ స్టాండర్డ్కి అయితే ఇవి సార్. ఫస్ట్ గెస్ట్ క్వశ్చన్స్ సార్, ఫస్ట్ ప్రియారిటీ. గెస్ట్ క్వశ్చన్ చేశాక స్టడీ మెటీరియల్ ఓపెన్ చేయండి. టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్లో గెస్ట్ క్వశ్చన్ కవర్ అవ్వంటే ఖచ్చితంగా కవర్ చేయండి సార్. ఆర్టీపీ క్వశ్చన్, ఎంటీపీ క్వశ్చన్ మ్యాండేటరీగా చేయాలి. దిస్ అవే సార్. ఫర్ బి గ్రేడ్ ఆల్సో సేమ్ థింగ్ సార్. బట్ సి గ్రేడ్ ఉంది కదా, దానికి ఓన్లీ గెస్ట్ క్వశ్చన్స్ ప్లస్ కరెంట్ ఆర్టీపీ క్వశ్చన్స్, ఎంటీపీ క్వశ్చన్స్, ఓకేనా సార్. మర్చిపోకండి, ఫస్ట్ ప్రియారిటీ డన్ విత్ ద గెస్ట్ క్వశ్చన్స్ ఆఫ్ అజయ్ అగర్వాల్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద గెస్ట్ క్వశ్చన్ గో విత్ ద టీవైకే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇవి చేశాక మ్యాండేటరీగా మీరు చేయాల్సింది సార్ దిస్ అటెంప్ట్ మ్యాండేటరీ ఆర్టీపీ ప్లస్ ఎంటీపీ. ఓకే, దట్ ఈస్ ద ఫుల్ వే ఆఫ్ ఫుల్ లెంత్ స్ట్రాటజీ సార్. ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ద ఫ్యూచర్ చార్టర్డ్ అకౌంటెంట్. Sorry, future CS, all the best future CS. By signing up by CA Ashok, your CA guide or mentor, whatever it is. Thank you very much guys. Thank you sir. Please follow this strategy as is, you get the more marks sir. But sir, 5th day ఒక రోజు నేను ఒకటి చెప్తాను సార్. 4.5 days లో మీ స్ట్రాటజీ అయిపోవాలి సార్. 4.5 days లో మీ సిలబస్ అయిపోవాలి. 5th డే మీరు ఏం చేయాలంటే సార్, గెస్ట్ క్వశ్చన్స్ అన్ని ఏ గ్రేడ్ స్టాండర్డ్ గెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, ఏ గ్రేడ్ స్టాండర్డ్ గెస్ట్ క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేయాలి సార్. మళ్ళీ అన్ని రివైజ్ చేయాలి సార్. ఇవి చేస్తూ మీరు ఒక పని చేయాలి సార్. ఆడిట్ అయితే అవసరం లేదు ఇప్పుడు, చదవాల్సిన అవసరం ఇప్పుడు, ఎందుకంటే 3.5 days వచ్చింది కదా, దానికి అలాగే స్ట్రాటజీ ఉంటుంది. ఐ థింక్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ టు తేజస్వి గారు. Thank you sir. Thank you very much. Please concentrate on the, I am again repeating, guess questions plus TYK questions plus MTP plus RTP. Guess question plus TYK. Sir, that is the golden rule. But guess questions low cover on a TYK question plus MTP RTP. This is the more than enough to clear exam. So conceptual ga malli chavalsi avasam, just listen the marathon. Okay na? Thank you very much. ఎందుకంటే కవర్ జాయిన్ అవ్వలేదు.